మనకి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని ఎలాంటి సంకేతాల ద్వారా ముందే తెలుసుకోవచ్చు? జీవితంలో మంచి రోజులు మనకు రాబోతున్నాయని కొన్ని ప్రత్యేకమైనటువంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఆ సంకేతాలను గురించి వివరించాడని పురాణాలలో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే బ్రాహ్మీ ముహూర్తంలో మనకి నిద్రపోయే సమయంలో అకస్మాత్తుగా మెలకు వచ్చి గంట శబ్దం వినిపించినట్లయితే రాబోయే కాలంలో మనకు అదృష్టం కలిసి వస్తుందని అర్థం. అలాగే మనం ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళే సమయంలో సువాసినులు ఎదురు వచ్చినా, స్వప్నంలో ఏనుగులు గుర్రాలు కనిపించినా కూడా మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. సకల దేవతా స్వరూపమైన గోమాత మన ఇంటి ముందుకు వచ్చి నిలబడితే మనకు రాబోయే కాలంలో అదృష్టం కలిసి వస్తుంది. మన ఇంటి ముందు నిలబడి లేదా మన గృహం లోపలికి ప్రవేశించి ఆ గోమాతకు మనం ఏదైనా ఆహారాన్ని తినిపించినట్లయితే అది త్వరలో మనకు రాబోయేటటువంటి అదృష్టంగా గుర్తించాలి. అలాగే ఎప్పుడైనా సరే అనుకోకుండా కోతి మన గృహంలోకి ప్రవేశించి పూజా మందిరంలో ఉన్నటువంటి అరటిపండు కానీ కొబ్బరి ముక్కలు కానీ తీసుకొని వెళ్ళిపోయినట్లయితే అది కూడా రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి. ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల అతి త్వరలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఆడపిల్లలు 11 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని సాక్షాత్తు బాలా త్రిపుర సుందరీదేవి స్వరూపంగా దేవీ భాగవతంలో చెప్పారు. మన ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వయస్సు ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైనా అనుకోకుండా మన గృహానికి వచ్చి మన గృహంలో ఏదైనా ఆహారం స్వీకరిస్తే అది కూడా రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి. వాళ్ళకి అప్పుడు తీపి పదార్థాలు పంచిపెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే అనుకోకుండా తరచుగా మన గృహంలో పాలు పొంగిపోతూ ఉన్నట్లయితే దాన్ని కూడా రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి. అనుకోకుండా గృహంలోకి రామచిలుక వస్తే అది కూడా అదృష్టానికి సంకేతం. దానికి కారణం ఏంటంటే రామచిలుక మన్మధుడి వాహనము. శ్రీ మహాలక్ష్మీదేవి కుమారుడు మన్మధుడు అని శ్రీ సూక్తంలో మనకు శ్లోకాలలో చెప్పడం జరిగింది. కాబట్టి లక్ష్మీదేవి కుమారుడైనటువంటి మన్మధుడి వాహనమైన రామచిలుక అనుకోకుండా ఒక్కసారి మన గృహంలోకి ప్రవేశిస్తే కూడా అది రాబోయే అదృష్టానికి సంకేతంగా గుర్తించాలి. ఈ సంకేతాలను ముందే తెలుసుకొని దేవతార్చనను ఇంకా బాగా చేసినట్లయితే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. తిరుమల క్షేత్రంలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహిస్తారు. వర్షాలు బాగా కురవటానికి, పంటలు బాగా పండటానికి తిరుమల క్షేత్రంలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం పేరుతో ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గృహంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి ప్రత్యేకంగా పూజలు చేయటం, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికలు సమర్పించటం, గృహంలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర పిండి దీపాలు వెలిగించటం, వెంకటేశ్వర స్వామికి వడపప్పు పానకం నివేదన చేయటం, అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం ఓం గోవిందాయ నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవటం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు.